తలలు వంచుకొని కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. శుద్ధుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి మా దేవ, ఉదయకాల సమయమున ప్రశస్తమైనటువంటి ఈ సమయమున మీ యొక్క వాక్యమును మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ కృపను మాకు అనుగ్రహించమని, ఈ వాక్యానుసారమైనటువంటి జీవితం మాకు దయచేయమని యేసు పేరిట ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మనకందరికీ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు ప్రభు నామమున మీకందరికి కూడా శుభములు వందనములు తెలియజేస్తూ, ఈ ఆరాధనలోనికి చేరవచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా త్రియేక దేవుని నామమున వాక్య భాగంలోనికి ఆహ్వానిస్తూ, ప్రత్యేకమైనటువంటి ఆరాధన రోజున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పోయిన ఆదివారము దానికంటే ముందు వారము నేను తెలియజేసిన విధంగా ఈరోజు మనము ప్రాముఖ్యమైనటువంటి పండుగను జరుపుకుంటూ ఉంటున్నాం. చెప్తారా? ఇంగ్లీష్లో చెప్పకండి, తెలుగులో చెప్పండి. కోతకాల కృతజ్ఞత ఆరాధన. జాగ్రత్తగా గమనించండి. కోతకాల కృతజ్ఞత ఆరాధన. ఇది క్యాలెండర్లో ఉండదు, మాకు ఇవ్వబడ్డటువంటి లెక్షనరీలో ఆ పుస్తకాలలో దీని గురించి రాయబడుతూ ఉంటుంది. భారతదేశము క్లైమాటికల్ కండిషన్స్ లేదా వాతావరణ పరిస్థితులను బట్టి మన భారతదేశంలో సంవత్సరానికి 2 రకాల పంటలు మనం వేస్తూ ఉంటాం. ఒకటి రబీ, ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పండి, ఖరీఫ్. 2 రకాల పంటలు ఇస్తూ ఉంటాం. ఇది ఇట్లా పెట్టండి. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని పండుగలను ఆచరించమని చెప్పాడు. మొట్టమొదటిది పస్కా పండుగ. ఎట్లా చేయమన్నాడు పస్కా పండుగను? గొర్రెనే కానీ మేకనే కానీ తీసుకువచ్చి దానిని చంపి దాని రక్తమును ద్వారములకు పూసి ఆ మాంసమును మీరు పులియని రొట్టెలతో వండుకొని తిని దాని ఆంత్రములను కాల్చివేయమని చెప్పాడు. విడుదలకు సూచనగా ఈ పస్కా పండుగను చేస్తారు. దాని తరువాత 7 రోజులకు వచ్చేటటువంటి పండుగను చేస్తూ ఉంటాం. అట్లాగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పండుగలను ఇచ్చాడు. పస్కా పండుగ మనం చెప్పినట్టు చేశాము, దానికి మీరందరూ సహకరించారు. అట్లాగే ఇంకొక ఆ పండుగను దేవుడు ఇశ్రాయేలులకు చేయమని చెప్పాడు. దానినే ప్రతిష్టార్పణల పండుగ అంటారు, లేకపోతే కోతకాలపు కృతజ్ఞతార్పణల పండుగ. జాగ్రత్తగా గమనించండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంగ్లీష్లో హార్వెస్ట్ సండే లేదా హార్వెస్ట్ సెలబ్రేషన్ అని అంటూ ఉంటారు. దేవుని ప్రియులారా, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక విధానాన్ని చెప్పాడు. అయ్యా, దేవుడు మీకందరికీ ఒక నియమం ఇచ్చాడు, ఒక కట్టడనిచ్చాడు, ఒక ఆజ్ఞనిచ్చాడు, దాన్ని మీరు చేయండి. ఆ కట్టడ ఏమిటంటే పండుగలు ఇచ్చాడు, ఎట్లా చేయాలో చెప్పాడు, అది మీరు మరొక చేయండి. మీకందరికీ కూడా కోతకాలపు కృతజ్ఞత ఆరాధన కవర్స్ వచ్చాయా అమ్మా? ఉన్నాయా? నేను తీసుకొచ్చి పెట్టాను. దయచేసి అది అందరూ తీసుకొనండి. ఇక్కడ పెట్టాను. ఎక్కడ పెట్టాను? ఎక్కడున్నాయి? మీరు ఆరాధన క్రమంలో చూసినట్లయితే కోతకాలపు కృతజ్ఞత ఆరాధన అని ఉంటుంది. ఈరోజు అదే చెప్తాను. ఎందుకు చేయాలి ఈ పండుగను? కృతజ్ఞత అంటే ఏమిటి? దేవుడు ఇయ్యమన్నాడు. ఇందాక నువ్వు 575వ కీర్తనలో పడ ఇయ్యుడి మీకు ఇయ్యబడును అని చెప్తూ ఉంటున్నాడు. చూద్దాం దాని గురించి. ఎందుకు ఇయ్యాలి, ఎవరికి ఇయ్యాలి, ఏ విధంగా ఇయ్యాలి, ఈ 3 మాటల్ని జ్ఞాపకం చేసుకుంది. ఎందుకు ఇయ్యాలి, ఎవరికి ఇయ్యాలి, ఏ విధంగా ఇయ్యాలి. అయితే క్రైస్తవ విశ్వాస జీవితములో సంస్కారాలు ఎంత ప్రాముఖ్యమో అంటే, బాప్తిస్మము, ప్రభరాత్రి భోజనము ఏ విధంగా ఇంపార్టెంటో, పాపక్షమాపణ ఏ విధంగా ప్రాముఖ్యమో, ఇచ్చుట కూడా చాలా ప్రాముఖ్యము. జాగ్రత్తగా గమనించండి. ఇచ్చుట ఒకటే కాదు, అన్ని ప్రాముఖ్యమే. కొన్ని సంఘాలలో కేవలం ఇచ్చుట గురించే చెప్తారు. ఒక సంఘం ఉంది, నేను దాని పేరు చెప్పను. ప్రతి ఆదివారము
½ తప్పకుండా ఇచ్చుట గురించి చెప్పి దాని తర్వాత ప్రసంగం చెప్తారు. మన దగ్గర అట్లా కాదు. సంవత్సరానికి ఒకసారి బహుగా ఇచ్చుట అనేటటువంటి ప్రోగ్రాం పెడుతూ ఉంటాం. దేవుని ప్రియులారా, ఎందుకు చేస్తారు ఈ పండుగను? కోతకాల కృతజ్ఞత ఆరాధన. ఒరిజినల్గా గ్రామ సంఘాలలో పొలం ఉన్నా కానీ, లేదా ఇంకేదైనా మనం పొలాలకు పనులకు పోయినా కానీ ఆచారం ఏమిటనగా, దేవుడు పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి విధముగా ఏం చేయమంటున్నాడు? మీ పంటలలో నుంచి దశమ భాగములు దేవునికి తీసుకొని రమ్మంటున్నాడు. తీసుకొచ్చారా? నేను అడుగుతున్నాను. 3 మాటలు చెప్తాను. మొట్టమొదటిది కృతజ్ఞత చేయాలి. కృతము అనేటటువంటి మాటకు చేయుట, హిందీలో కరణ అనేటటువంటి మాట ఉంది, అనగా చేయుట. ఆజ్ఞము, కృతము ఆజ్ఞము. దేవుడు నీకు ఏదో చేశాడు కాబట్టి నీవు దేవునికి థ్యాంక్ యూ చెప్పాలి. దానిని ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు. హార్వెస్ట్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత. కృతజ్ఞత దేవునికి ఇచ్చేటటువంటిది కృతజ్ఞత. మానవునికి ఇచ్చేటటువంటిది వందనాలు. దేవునికి ఇచ్చేది కృతజ్ఞత, మానవునికి ఇచ్చేది వందనాలు. మానవునికి ఇచ్చేటటువంటిది మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవునికి ఇచ్చేటటువంటిది మరవకూడదు. మానవునికి ఇచ్చేటటువంటిది కృతజ్ఞత కాకుండా దేవునికి ఇచ్చేటటువంటిది కృతజ్ఞత. అంటే దేవుడు ఏమో చేశాడు కాబట్టి దేవునికి నీవు థ్యాంక్స్ చెప్తూ ఉన్నావు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ చెప్పే థ్యాంక్స్ని, ఆ చెప్పే కృతజ్ఞతను మర్చిపోకుండా చెప్పంటున్నాడు. ఎందుకో నేను చెప్తాను. ఇశ్రాయేలీలకు చెప్పాడు, అయ్యా మీరు 400 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకులో ఉన్నారు. తాగడానికి నీరు లేదు, కష్టపడ్డారు. తినడానికి భోజనం దొరకక కష్టపడ్డారు. అట్లాగే నివాసములు లేక కష్టపడ్డారు. మీరు ప్రార్థన చేసినప్పుడు మోషేను పంపించి మీకు ఒక మంచి దేశమునిచ్చాను. మీరు అక్కడికి పోయిన తర్వాత నన్ను మర్చిపోకుండా మీకు ఒక పండుగ చేయండి అని చెప్పాడు. ఆ పండుగ ఏందో నేను చెప్పాను ఇదివరకే. కోతకాలపు కృతజ్ఞత పండుగ. ఆరాధన కాదు, పండుగ. దేవుని ప్రియులారా, అట్లాగే ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి మనందరి జీవితములలో గడిచిన సంవత్సరం అంతటా దేవుడు మనపై చూపించినటువంటి కృప కొరకు, దేవుడు మనపై చూపించినటువంటి కనికరం కొరకు, దేవుడు మనపై చూపించినటువంటి వాత్సల్యత కొరకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎట్లా చెప్తాము అంటే నేను చెప్తాను. ఇశ్రాయేలీయులు ఎట్లా కృతజ్ఞత చెల్లించారో అట్లా మనము కృతజ్ఞత చెల్లించాలి. ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాడు? నేను మీకు ఇచ్చే దేశంలోనికి మీరు పోయిన తర్వాత అక్కడ ఇనుము, రాగి, వెండి, బంగారము, గోధుమలు, యవలు, ఏమంటారు, పాలు, తేనెలు మీకు దొరుకుతాయి. అవన్నిటినీ మీరు దశమ భాగముగా 10వ వంతుగా మీరు తీసుకొని దేవుని సన్నిధినికి రావలెను. ఏం తీసుకురమ్మంటున్నాడమ్మా? వచ్చేటటువంటి పంటలు, చేసేటటువంటి పనిలో, మనం సంపాదించేటటువంటి కష్టంలో ఎంత తీసుకురమ్మన్నాడు? దానిని 10th పార్ట్ అంటారు. ఇంగ్లీష్లో దానినే టైత్ అంటూ ఉంటారు, లేదా దశమ భాగము. మొత్తం అడగట్లేదు దేవుడు. ఎంత అడుగుతున్నాడు? ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? ఎందుకు అడుగుతున్నాడు దేవుడు? దేవుడే ఇచ్చిండు కదా, మళ్ళీ దేవుడు ఎందుకు అడుగుతున్నాడు? ఇక ఆలోచన రావాలి. దేవునికి లేకగా దేవుడు ధనవంతుడై ఉండెను అని ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు 2వ అధ్యాయంలో. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడు వచ్చాడు. ఆయన ధనవంతుడైనప్పుడు దేవుడే నీకు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి మళ్ళీ నీ దగ్గర నుంచి 10వ వంతు ఎందుకు అడుగుతున్నాడు? మీరు ఆలోచించారా? ఎందుకనగా దేవుడు నిన్ను పోషించి ఉన్నాడని, నిన్ను దీవించి ఉన్నాడని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడని, నీపై కృప చూపించాడని సాక్షార్థముగా తీసుకురమ్మంటున్నాడు. దేవునికి లేక కాదు, దేవుడు ఇయ్యాలని కాదు, తీసుకోవాలని కాదు. ఇది సాక్షార్థమైనటువంటిది. కృతజ్ఞత అనేటటువంటిది సాక్షార్థం. అంటే దేవా నీవు నాకు ఇచ్చావు, నీవిచ్చినటువంటి దాంట్లో నుంచే కృతజ్ఞతగా, సాక్షార్థముగా, యాజ్ అ విట్నెస్ ఐఎమ్ గివింగ్ టు యూ, సాక్షార్థముగా నేను ఇచ్చాను. నేను అంటున్నాను, ఈడ కూర్చున్నటువంటి మీ జీవితాలలో మీరు సాక్షార్థంగా ఇచ్చారా? నేను కొన్ని చెప్తాను. ఎట్లా ఇవ్వాలో చెప్పాడు.
ఈరోజు కోతకాల కృతజ్ఞత ఆరాధన అని చెప్పాను నేను. సిద్ధపడ్డారా మీరందరూ? ఎట్లా సిద్ధపడాలి, ఎట్లా రావాలి అని మీరు ఆలోచన చేసుకోండి. ఒకవేళ అట్లా సిద్ధపాటు కలగకపోతే ఇట్స్ అప్ టు యూ. దేవుని దీవెనలు పొందుకోలేరు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. చూద్దాము ఎట్లా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. మొట్టమొదటిది ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 2వ వచనము చదవండి. మీలో ఎవరైనా ద్వితీయోపదేశకాండము డ్యూటరోనమీ 26వ అధ్యాయము 26th చాప్టర్ వర్స్ 2 2వ వచనము చదవండి. మీలో ఎవరైనా నీ దేవుడైన, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ అధ్యాయంలో అంతా కూడా నీ నీ నీవు నీవు నీకు అని వస్తూ ఉంటుంది. స్పెషల్గా చెప్తూ ఉంటున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న భూమిలో నుండి నీవు కూర్చుకొను, భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములోనన్నిటిలోను ప్రథమ ఫలమును, ఫస్ట్ ఫ్రూట్స్ని కానీ తీసుకొని గంపలో ఉంచి తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు. చాలమ్మా, ఇప్పుడు చెప్పండి ఆడేముంది? దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆస్తిలో నుంచి, దేవుడు నీకు ఇచ్చినటువంటి పంటలో నుంచి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫలములో నుంచి, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం అడగలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నీకు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో నుంచి ప్రథమ ఫలములను తీసుకొని ఎట్లా తీసుకురమ్మన్నాడు? గంపలో తీసుకురమ్మన్నాడు. ఇందాక నేను ప్రొసెషన్లో తీసుకొచ్చాను, అది నేను తీసుకొచ్చింది, మీరు ఎవరు తీసుకురాలేదు. నేను చెప్తే మీరు తీసుకొచ్చారు, మీరు చేశారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు కోతకాలపు కృతజ్ఞత ఆరాధనకు వచ్చేటప్పుడు ఎట్లా తీసుకురావాలి? గంపలో తీసుకురావాలి. తీసుకొచ్చారా? నేను అందుకనే ముత్తునూరు వాళ్ళకి తీసుకురమ్మన్నాను, ఆ గంపలు తీసుకొని రమ్మన్నాను. ఇప్పుడు అవి మనకు గంపలు తీసుకొచ్చారా? ఇప్పుడు ఆలోచన చేయి. ఎందుకు అయ్య గారు గంపెత్తుకొని రావాలంటే, సాక్ష్యము. దేవుడు ఇది నాకు ఇచ్చాడు, చూపిస్తున్నాను, అందరికి ఇచ్చి నేను దేవుడికి చెప్తున్నాను. మీరు తీసుకొచ్చారా? ప్రథమ ఫలములను తీసుకురమ్మన్నాడు. మనకు ప్రథమ ఫలములు లేవు. ఇంటికాడ చెట్టు ఉంటే మొట్టమొదలు కాసినవి సంవత్సరానికి ఒకసారి దేవునికి ఇచ్చేటటువంటివా? మీకు తెలుసో లేదో, ఇటు ప్రక్కకు అల్లనేరేడు చెట్టు ఉంది, మీకు తెలుసా? అల్లనేరేడు చెట్టుకు 6 కాయలు కాసాయి. అల్లనేరేడు కాయలు 2 నేను 2 మా అమ్మగారు తినకముందు 2 సామెలయ్య గారికి ఇచ్చి మేము తిన్నాము. అది కృతజ్ఞత. మీ కష్టములో నుంచి, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదములో నుంచి ప్రథమ ఫలములు అసలు తీసుకొచ్చారా? ఆలోచన చేయండి. దేవుడు ఏమంటున్నాడంటే, మనకందరికీ తెలిసిన వాక్యము, దశమ భాగము దేవుని సొమ్ము. ఒకవేళ అది నీవు దొంగతనం చేస్తున్నావేమో, ఇయ్యకుండా చూసుకో అని మలాకీ గ్రంథములో రాస్తూ ఉంటున్నాడు. మీరు ఆలోచన చేయండి. రెండోది, గంపలో తీసుకురమ్మన్నాడు, తీసుకురాలేదు. దాని తర్వాత చూడండి, దాని తర్వాత ఏం చేయమన్నాడు? మీరు ఏర్పరచుకున్నటువంటి మందిరమునకు వెళ్ళి ఆ గంపను ఆడ పెట్టి ఒక ప్రమాణం చేయమంటున్నాడు ఇశ్రాయేలుకు. ఏం ప్రమాణం చేయమంటున్నాడు? మా తండ్రి అరామీ దేశస్థుడు, ఆయన అరణ్యములో తిరిగాడు, దేవుడు ఆయనను పోషించాడు, ఆయనకు లేనప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు, కొద్ది మందితో వెళ్ళాడు, అధిక జనాంగంగా ఆయన మారాడు, ఇప్పుడు మమ్మల్ని అట్లనే చేస్తున్నావు అని ప్రార్థన చేయాలి, ప్రమాణం చేయాలి. చేశారా? ప్రమాణం చేశారా? నాకు తెలీదు. మొట్టమొదటిది తీసుకొని రావాలి గంపలో. రెండవది ప్రమాణం చేయాలి. మీరు చదువుకోనండి 3వ వచనము 4వ వచనం. యాజకుడు ఆ గంపను చేతిలోని తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఉంచగా నీవు అనుంది చూడు, నా తండ్రి నశించిన అరామీ దేశకుడు. మనం ఏం ప్రార్థన చేయాలి? దేవా, సంవత్సరం అంతా నాకు ఇచ్చావు, వెలుగునిచ్చావు, గాలినిచ్చావు, నీడనిచ్చావు, నీరునిచ్చావు, కుటుంబమునిచ్చావు, ఆరోగ్యమునిచ్చావు, ఆశీర్వాదమునిచ్చావు, సహవాసమునిచ్చావు, నీ వాత్సల్యతను చూపించావు, ప్రయాణముల నుంచి తప్పించావు, అనారోగ్యముల నుంచి కాపాడావు. ఏమంటారు? మనకున్నటువంటి జీవితం నుంచి దేవుడు ఆరోగ్య బలమునిచ్చాడు. ఆ ప్రార్థన నీవు చేయాలి. దట్ ఈస్ ద ప్రామిస్. ఆ రోజు చేశారు. లక్షల జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు గంపలో తీసుకొచ్చారు, సిగ్గుపడకుండా దేవుని సన్నిధానంలో పెట్టి ఈ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణం చేసి ఇంకొకటి చెప్పారు. మీరు చూడండి, ఇట్లా చేసుకుంటూ రావాలి. చెప్పుతూ ఒక మాట చెప్పాలి. 10వ వచనం మీరు చదవండి. అందులో, కాబట్టి యెహోవా
నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిన చాలు. ఏం చేయాలి? ముందు గంపలో తీసుకురావాలి, ప్రమాణం చేసుకుంటూ తీసుకురాచి యాజకునికి ఇచ్చి ఇట్లా చెప్పుకుంటూ రావాలి, నీవు నాకు ఇచ్చినటువంటి భూమిలో నుంచి నేను నీకు తీసుకొస్తున్నాను అని యెహోవా సన్నిధిన చెప్పాలి. తీసుకొచ్చారా? తెచ్చారా? చెప్పారా? మీకు వదిలేస్తున్నాను, మీరు ఆలోచన చేసుకునండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టారమ్మా. నా వంతుగా నిన్న నేను అక్కడ ఉన్నటువంటి పైనాపిల్ తీసుకొచ్చాను, సపోటా పండ్లు తీసుకొచ్చాను నా వంతుగా. మీరెవరెవరు తీసుకొచ్చారో నాకు తెలీదు, వాటిని అన్నిటినీ అక్కడ పెట్టాం. గుడి నుంచి చాలా వస్తువులు అక్కడ కొన్నాం, గుడిలో పండినటువంటి నిమ్మకాయలు కూడా అక్కడ పెట్టాం. నాకు తెలీదు మీరు ఎంతమంది తీసుకొచ్చారో. పెట్టి ఒక మాట అంటున్నాడు 11వ వచనంలో, నీ దేవుడైన యెహోవా సన్నిధి దాన్ని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఏం చేయమంటున్నాడు? నమస్కారం చేయమంటున్నాడు. దట్ ఈజ్ అ విట్నెస్, అది సాక్ష్యం. నమస్కారం అనేటటువంటిది ఆరాధనకు సూచన. నమస్కారం చేయమంటున్నాడు. మన ఇండియన్ సాంప్రదాయంలో నమస్కారం ఎట్లా చేస్తారు? 2 చేతులు జోడించి నమస్కారం చేస్తారు. అదే హీబ్రూ కల్చర్లో 2 చేతులు పైకెత్తైనా 2 చేతులు జోడించైనా సాష్టాంగ నమస్కారం చేసైనా, అనగా పండుకొని నమస్కారం అన్నా, మోకరించైనా, వంగి అయినా వారు దండం పెట్టేటటువంటి వారు. ఇది చేస్తాం ఎందుకంటే ఇది ఈజీయే, ఇది అందరం చేస్తాం. పైన చేయకున్నా ఇది చేస్తాం. ఇంకో మాట అంటున్నాడు చూడండి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీయులు నీ దేశంలో ఉన్న పరదేశులను. నాకు ఈ మాట మీ ముఖంలో కనిపించడం లేదు, నిజంగా చెప్తున్నానండి. చెప్తే వినడం లేదు, మీరెవరు కూడా సంతోషపడమంటే సంతోషపడడం లేదు, చెప్పిన మాట వినడం లేదు. ఏ విషయంలో? కృతజ్ఞతార్పణల ఆరాధన విషయంలో. ఐఎమ్ వెరీ సారీ. ఇన్ని చేయమంటున్నాడు, చేశారా? గంపలో పెట్టుకొని రమ్మన్నాడు, నమస్కారం చేయమన్నాడు, సంతోషపడమన్నాడు. మనం నమస్కారం తప్ప పైన చేయడం లేదు, కింది చేయడం లేదు. కృతజ్ఞత విషయములలో మనము సంతోషపడుతూ ఉన్నామా? మీకు ఒక సంగతి తెలుసా? ఇశ్రాయేలీయులకు ఒక మంచి ఆచారం ఉంది. ఇశ్రాయేలీయులు, ఇప్పుడు ప్రస్తుతం నేను ఇశ్రాయేలీయుని అనుకోండి, నాతో వాడు కూడా హెబ్రీయుడు ఇశ్రాయేల్ అనుకోండి, వాడికి ఒకవేళ బంగ్లా కానీ కారు కానీ వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఆడికి బంగ్లా వచ్చింది, ఆడికి కారు వచ్చింది అని చెప్పేసి వాని మీద ఉన్నాయి లేని చెప్తూ ఉంటాం. అంటే మన పరిస్థితి ఎట్లుంటుందంటే, ఒకడు ఎదుగుతూ ఉంటే వానిని దించడానికి చూస్తూ ఉంటాం, లేకపోతే ఆయన దగ్గరికి పోయి చేరుతూ ఉంటాం, కుళ్ళుకుంటాం. కానీ ఇశ్రాయేలీయుడు అట్లా చేయడు. వాడు ఏం చేస్తాడంటే పాట పాడతాడు దేవుని దగ్గరకు, దేవా ఆడికి ఎందుకు ఇచ్చినావు కదా, నాకెందుకు ఇవ్వవు, నాకు కూడా ఇవ్వని ప్రార్థన చేస్తాడు దేవుడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇశ్రాయేలీయుడు నువ్వు వాడిని దీవించావు, నన్నెందుకు దీవించలేదు? అది కృతజ్ఞత. మనది అది లేదు. మీరు ఆలోచన చేయండి. దేవుని ప్రియులారా, ఈ మాటల్ని నేను ఎందుకు చెప్తున్నాను అనగా, కృతజ్ఞత కలిగినటువంటి జీవితం. వెలుగిచ్చాడు, గాలినిచ్చాడు, నీళ్ళనిచ్చాడు, కాలములను ఇస్తున్నాడు, ఋతువులను ఇస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఆశీర్వాదం ఇస్తున్నాడు, ఆయుష్నిస్తూ ఉంటున్నాడు, తినడానికి భోజనం ఇస్తూ ఉంటున్నాడు, కుటుంబ జీవితం ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు ఈ మాటల్ని చెప్తూ ఉంటున్నాడు, నా సన్నిధిని నీ అర్పణములను తీసుకొని రండి, సూచనగా నీ పరిశుద్ధ స్థలంలోనికి తీసుకొని రండి. నాకు తెలీదు మీరు ఇచ్చారో, ఇస్తున్నారో, ఇస్తారో లేదో నాకు తెలీదు. ఇదైతే చేయాలి. మీరు ఎట్లాగిస్తారో నాకు తెలీదు. ఇది ఇచ్చుట, దీన్ని ఏమంటారంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. మొత్తం ఇయ్యమంటలేదు దేవుడు, ఇది ఇచ్చుట. రెండవది చెప్తాను, ఎట్లియాలి. దీనికి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉన్నది, దాన్ని 2 మాటలుగా చెప్తాను. ఒకటి ధాతృత్వము అంటారు, రెండవది ఔదార్యము అంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ధాతృత్వము లేదా ఔదార్యం, దీని ఒకటే. ఇంగ్లీష్లో జెనరాసిటీ అంటూ ఉంటారు. అనగా నేను చెప్తాను, జనరాసిటీ ఎట్లియాలి, దేవునికి ఎట్లియాలి అంటే సనుగుకోకుండా, గులుక్కోకుండా, విసుగు చెందకుండా ఇయ్యాలి.
నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడిచ్చారో, ఎవరిచ్చారో, ఏ విధంగా ఇచ్చారో నాకు తెలీదు, కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను దేవునికి ఎట్లా ఇవ్వాలంటే సనుగుకోకుండా, గులుక్కోకుండా, విసుక్కోకుండా దేవునికి ఇవ్వాలి. దేవుడు నీకు అట్లా ఇయ్యలేదు, నీవు అడిగింది అడిగినట్లు ఇచ్చావు. ఒక చీర కొనుక్కుందామని ప్రార్థన చేస్తే పాత చీర ఇయ్యలేడు దేవుడు, కొత్త చీరను కొనుక్కోవడానికి సమయం ఇచ్చాడు. స్కూటర్ కొనుక్కుందామని ప్రార్థన చేస్తే దానికి డబ్బులు దేవుడు ఇచ్చాడు, పాత స్కూటర్ కొనుక్కోలే, కొత్త స్కూటర్నే ఇచ్చాడు. పెళ్లి చేసుకునేటప్పుడు భార్య కొరకు ప్రార్థన చేశారు, దేవుడు మంచి భార్యను ఇచ్చాడు, భర్తను ఇచ్చాడు, వేరే విధమైనటువంటి వారిని నీకు ఇయ్యలేదు. కానీ దేవునికి మనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఎట్లుంటుందో తెలుసా? చూసారా ఇది ఎట్లుందో? దీన్ని ఇటు చూస్తే ఇటు జినిగిపోయింది, ఇటు జినిగిపోయింది, మధ్యలో ప్లాస్టర్ వేసి దేవునికి కృతజ్ఞత చెల్లించారు. ఇది ఎక్కడేసారో, ఎప్పుడేసారో, ఎవరేసారో నేను చెప్పను. నేనేమంటానంటే, నీవు ప్రార్థించినప్పుడు చిరిగిన జీవితం దేవుడు నీకు ఇస్తే, నీవు అడిగినప్పుడు అతుకులది నీకు దేవుడిస్తే, దేవుడు ఏమంటున్నాడంటే, సనగకుండా, గునుగకుండా, విసుగు చెందకుండా ఇవ్వాలి. నాకున్నటువంటి అలవాటు ఏంటి తెలుసా? నాకు ఫస్ట్ శాలరీ వస్తే కొత్త నోటు తీసి నేను అది ఇచ్చిన తర్వాతనే వేరే దానికి ఖర్చు పెడతాను. మీరు అడగండి అమ్మగారిని. నాకు 1వ తారీఖు జీతం వచ్చిందంటే మొట్టమొదటిగా నేను తీయాల్సినటువంటిది దేవునికి తీసి అది నేను దేవునికి ఇస్తాను, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేస్తామంటే పెళ్ళయ్యేంత వరకు ప్రార్థన చేస్తాము, దాని తర్వాత కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతూ ఉంటాం. ఉద్యోగం వచ్చేంత వరకు ప్రార్థన చేస్తాము, దాని తర్వాత మర్చిపోతూ ఉంటాం. ఆరోగ్యము మంచిగా అయ్యేదాకా ప్రార్థన చేస్తాము, బాగు కాగానే కృతజ్ఞత చెల్లించడం బంద్ చేస్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, దానిని వద్దు, నాకు అట్లాంటిది అవసరం లేదు. సనుక్కోకుండా, గునుక్కోకుండా, విసుగు చెందకుండా నాకు కావాలి. నేను అడిగేది 10%. ఎందుకు 10% అనేది నాకు సాక్ష్యము, నేను ఇస్తూ ఉన్నాను కాబట్టి నీవు నన్ను గుర్తుంచుకున్నావా లేదా అంతే దేవుడు అడుగుతున్నాడు. బట్ మనం ఇవ్వము చాలాసార్లు. 10 రూపాయలు నా దగ్గర ఉంటే 1 రూపాయి దేవునికి, 100 రూపాయలు నా దగ్గర ఉంటే 10వ భాగం 10 రూపాయలు, 1000 రూపాయలు నా దగ్గర ఉంటే 10వ భాగము 100 రూపాయలు దేవునికి. ఈరోజు మన శాలరీస్ ఎంత, మనం దేవునికి ఇచ్చేటటువంటి దశమ భాగాలు ఎంత? థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. మీరు ఆలోచన చేయండి. నా సమస్తము, నా సమస్తము, నా సమస్తం అని పాట పాడి 10 రూపాయలు వేసిపోతాం, అంతేనా అండి? దాతృత్వము. లవోదికీయ సంఘము వారికి కలిగిన దాంట్లో నుంచి అత్యధికముగా వారు ఇచ్చారు. జనరాసిటీ. గులుక్కోకుండా, సనుక్కోకుండా దేవునికి ఇస్తారు. తెలుగులో ఒక సామెత ఉంది, బొక్క కొరకంగా భోగమట, లెక్క చెప్పంగా దుఃఖము. అంటే తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకుంటాము, ఇచ్చేటప్పుడు మాత్రం ఏడ్చుకుంటూ ఇస్తాం. దేవునికి ఏడ్చుకుంటూ ఇచ్చేటటువంటిది వద్దు. దాతృత్వము. ఈరోజు చదివినటువంటి లేఖన భాగంలో దేవుడు అదే గుర్తుకు చేస్తూ ఉంటున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధముగానే మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడికి ఏం కావాలి? 6వ వచనంలో సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి కావాలి. గులుక్కుంటూ, సనుక్కుంటూ దేవునికి ఇచ్చేటటువంటిది అవసరం లేదు. సంతుష్టి అయినటువంటి దైవభక్తి దేవునికి అవసరము, లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. దాని కింద ఒక మంచి మాట రాశాడు. ఏం మాట రాశాడు? ధనవంతులగుటకు అపేక్షించువారు ఎవరైనా నేను రిచ్గా కావాలి అనుకుంటే శోధనలోను, ఉరిలోను, జాగ్రత్తగా గమనించండి, శోధనలోను, టెంప్టేషన్లోను, ఉరిలోను అంటున్నాడు. మీరు ఆలోచన చేయండి. ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. అట్లాంటి రిచ్ జీవితం అవసరం లేదు దేవునికి. మీరు ఒకవేళ ధనాపేక్ష, నాకు డబ్బు కావాలి కావాలి కావాలి, సంపాదన సంపాదన సంపాదన, ఎంత అంటే ఆదివారము దేవుణ్ణి గుడి వదిలిపెట్టి సంపాదించేటటువంటి రోజులు ఈరోజు క్రైస్తవులకు వస్తున్నాయి. మీకు ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం దయచేసి మీరు చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము
13వ వచనం మీరు చదవండి. నా విశ్రాంతి దినమున, ఆన్ ద లార్డ్స్ డే, ఆన్ ద సబాత్ డే, వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదని, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైనదని అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సండే దేవునికి కూడా ఇవ్వడం లేదు. అక్కడ ఒక మాట మంచిది, లోక వార్తలు చెప్పుకోవడానికి, మాటలు మాట్లాడుకోవడానికి ఇంట్లో కూర్చుంటారంట, వ్యాపారం చేయడానికి వెళ్తూ ఉంటారంట. దేవుడు అంటున్నాడు, నేను అనట్లేదండి. వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. మొన్న ఒక పోస్ట్ చూశాను, ఫేమస్ ఇడ్లీ సెంటర్ పెట్టుకున్నాడు ఆయన. ఫేమస్ ఇడ్లీ సెంటర్ పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆయన దగ్గర ఇడ్లీ తినిపోతారు. చట్నీ గురించి ఎంత అద్భుతమైనటువంటి చట్నీ అంటే, అది ఆంధ్ర దగ్గర ఎక్కడో ఉంది, క్రిస్టియన్ ఆయన పెట్టుకున్నాడు. అక్కడ ఇడ్లీ దొరకాలంటే దాదాపు ఒక 20 నిమిషాలు నిలబడాలి. అంటే అంత మెత్తగా, అంత టేస్టీగా ఉంటాయి. ఆయన ఏం వేస్తాడో మనకు తెలియదు. ఆయన గురించి పోస్ట్ వచ్చింది. కానీ ఆయన ఆదివారం మాత్రం రాగానే 7 నుంచి 12 గంటల వరకు మూసి ఉండబడును అని రాసి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆరాధనకు పోతాడు, దాని తర్వాత మళ్ళీ చేసుకుంటాడు పనులు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నా వ్యాపార దినం, వ్యాపారం చేస్తూ ఉంటున్నాం. ఏమంటున్నారు, నీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటూ, లోక వార్తలను చెప్పుకుంటూ. దేవునికి ఆ జీవితం అవసరం లేదు. సంతుష్టికరమైనటువంటి జీవితం లేదా ధనాపేక్ష కలిగినటువంటి జీవితం నువ్వు కోరుకుంటున్నట్లయితే అది నీకు శ్రమయే, అది నీకు ఊరియే అంటున్నాడు. అవసరమా దేవునికి ఇచ్చేటటువంటి సమయం? దేవునికి దశంభాగం ఇస్తేనే సరిపోతుంది, దేవునికి సంపాదనలో ఇస్తేనే సరిపోతుంది అని కాదు. నీకు వచ్చినటువంటి పనిలో 24 గంటల జీవితం నీకు ఇస్తే 24 నిమిషాలు ప్రార్థనలో జీవితం కూడా నీవు ఇవ్వాలి. ఆ ఇచ్చేటటువంటి ప్రార్థన కూడా దశమ భాగమే. సంవత్సరం అంతా దేవుడు నిన్ను కాపాడాడు. 365 రోజులకు 365 నిమిషాలు దశమ భాగం ఇస్తున్నావా? ఆలోచన చేయండి. సంతుష్టికరమైనటువంటి జీవితము కోరుకుంటున్నావా? దాతృత్వముగా నీవు ఇస్తూ ఉంటున్నావా? ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే, నేను చదవను, మీరు చదవండి అది, తమ్మును తామే తప్పండి, తమ్మును తామే, కరెక్ట్గా చదవండి, తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారట. దేవునికి దశమ భాగమైనటువంటి జీవితం ఇవ్వకుండా, దశమ భాగమును ఇవ్వకుండా విశ్వాసము నుండి తొలగిపోయేటటువంటి జీవితం మనకొద్దండి. దేవుడు ఒక మాట అంటున్నాడు, నీవు మ్రొక్కుకొని చెల్లించుకొనట కంటే, అంటే ఏదైనా మ్రొక్కుకొని నీవు చెల్లించకొనుట కంటే మొక్కుకోకపోవడము మేలు అంటున్నాడు దేవుడు. మనం కొన్నిసార్లు చేస్తాం, దేవా జ్వరం వచ్చింది, నా బిడ్డకు జ్వరం వచ్చింది, నా కొడుకుకు జ్వరం వచ్చింది అని మొక్కుకుంటాము. అది తగ్గిపోగానే మర్చిపోతాం. ఒకవేళ మీ జీవితంలో కష్టాలు, మీ జీవితంలో ఇబ్బందులు, మీ జీవితంలో శ్రమలు, మీ జీవితంలో అనారోగ్యములు వస్తున్నాయంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాకైతే నేను ఇట్లనే గుర్తుకు చేస్తాను, ఏమైనా ఇంట్లో తొందరపాట్లు, అనారోగ్యాలు, ఇట్లాంటి బాధలు వచ్చినాయనుకోండి, నేనేమైనా దేవునికి మొక్కుకొని ఇయ్యకుండా మర్చిపోయిననేమో, నేను ముందుగా జ్ఞాపకం చేసుకుంటాను, వెంటనే చెల్లించేయాలి. ఒకవేళ అట్లా నువ్వు మర్చిపోయి అంటే ఇస్తాను అని దేవునికి ఇస్తానని మొక్కుకొని కూడా మర్చిపోయిన కంటే మొక్కుకోకపోవడము. మీరు ఆలోచన చేయండి దేవుని ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. ఇది దాతృత్వం. ఈ లోకం అవసరం లేదు. దేవుడు మనందరి కొరకు యేసు ప్రభువును ధనవంతుడుగా ఉండి ఆయన శ్రేష్టమైనటువంటి కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. మనం సమయం ఇవ్వలేమా? దశమ భాగం ఇవ్వలేమా? దేవునికి మన విశిష్టమైనటువంటి ఏమంటారు, మనకున్నటువంటి తలాంతులు ఇవ్వలేమా? సువార్తల పాఠంలో చాలా చక్కగా చెప్తూ ఉంటున్నాడు. యేసు ప్రభువుల వారు ఆదివారం రోజు ఆయన కూర్చొని ఉన్నాడు శిష్యులతో సహా.
అక్కడ ధనవంతులు కానుకల పెట్టెలో అందరు కానుకలు వేస్తున్నారంట. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, ఈ కానుకల విషయం వచ్చేసరికి పరిశుద్ధ గ్రంథంలో న్యూ టెస్టిమెంట్లో కానుకలు వేరే. అంటే మనం యూజ్ చేసేటటువంటి డబ్బులు దేవునికి ఇవ్వకూడదు. అక్కడ ఆనాటి కాలంలో వారు యూజ్ చేసేటటువంటి షెకేలు, అరషెకేలు లేదా కాసు, ఇవన్నీ వేరేటివి ఉంటాయి. కైసరుకు ఇచ్చేటటువంటి వేరే ఉంటాయి. బయట కొనుక్కునేటటువంటి డబ్బులు వేరు. యేసు ప్రభు సమయంలో దేవునికి ఇచ్చేటటువంటి డబ్బులు వేరు. దేవునికి ఇచ్చేటటువంటి డబ్బులు వేరే విధంగా ఉంటాయి. బయట కొంతమంది బల్లలు వేసుకొని కూర్చుంటారు. నీ దగ్గర బయట కొనుక్కునేటటువంటి డబ్బులు తీసుకొచ్చిస్తే వీరు చర్చికి సపరేట్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు నీకు ఇస్తారు. నీవు 20 రూపాయలు ఇస్తే చర్చి డబ్బులు నీకు 10 రూపాయలు ఇస్తారు. అట్లుంటుంది. కాయిన్స్ వేరే ఉంటాయి. ఆనాటి కాలంలో ధనవంతులు వేలకు వేలు, లక్షలకు లక్షలు వేస్తున్నాడు. యేసు ప్రభువు పారచూచి అనుంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్త 21వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన, ఇంగ్లీష్లో హీ లుక్డ్ అప్ అండ్ సా. లుకింగ్ అదే ఉంటుంది, సా అదే ఉంటుంది. అది ఇట్లనే చూసినట్ట యేసు ప్రభు. లక్షలు లక్షలు కానుకేస్తే వాళ్ళని ఎట్లా చూసారంట? పార చూశాడు. ఒక బీద విధవరాలు 2 కాసులో అందులో వేయుచుచుండగా కూడా చూశాడు. యేసు ప్రభువుల వారు బీద విధవరాలు ఎన్ని కాసులు వేస్తున్నది? 2 కాసులు వేస్తూ ఉంటున్నది. కానీ ఇక్కడ చూడండి ఆమె ఎట్లేసిందో. దేవుడు ఆమె పేరుని ఇక్కడ రాయలేదు, కానీ ఆమె చేసినటువంటి కార్యాన్ని ఇక్కడ రాశాడు. ఏం చెప్పాడు? అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అన్నాడు. నిశ్చయముగా వేరు, నిజము వేరు. మీరు అన్నిటి దగ్గర చూడండి, నిశ్చయముగా 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 అని చెప్తాడు. ఈడేమని చెప్పాడు? నిజముగా చెప్పుచున్నాడు. దట్ ఈస్ హౌ వీ షుడ్ గివ్. అది దాతృత్వము. సనుగు కొనకుండా, గునుగు కొనకుండా, విసుకకుండా ఇచ్చింది. ఈ 2 కాసులు ఇవ్వడం అంటే మనం అనుకుంటాం, మనం కూడా ఏది ఇచ్చినా దేవుడు చూస్తాడు అనుకుంటాం. నా దగ్గర ఇంతే ఉంది, ఇంతే ఇస్తాను, ఇంకేం తీయాలని అనుకునేది కాదు. దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఇచ్చేటటువంటి హృదయం ఇచ్చాడు. ఆమె ఎట్లిచ్చింది తెలుసా? ఆమెకు ఆ 2 కాసులు ఇచ్చేస్తే సాయంత్రానికి లేదు. ఆమెకు ఆ 2 కాసులు దేవునికి ఇచ్చేస్తే రేపు పొద్దుగల బ్రతకడానికి ఏది కూడా ఉండదు. ఆమెకు సాయంత్రానికి భోజనంకు ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఆమెకు ఇచ్చినటువంటి మనసు చూడండి, దేవుడు నాకు ఇస్తాడు అనేటటువంటి విశ్వాసము చేత ఆమెకున్నటువంటి అంతా కూడా ఆలోచన చేయకుండా ఇచ్చారు. అదండి ఇవ్వడం. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? జీతం రాగానే దేవునికి దశం భాగం తీయకుండా అన్నీ కొనుక్కొని అన్నీ చేసిన తర్వాత లాస్ట్కి తీసి పెడతాం. ఏదో ఆ 2-3 పాత నోట్లు. కానీ పాట పాడతాం. ఏం పాట పాడతాం తెలుసా? తీయండి 441వ పాట తీయండి. 440 తీయండి, అందరు తీయండి. కీర్తన పుస్తకం ఉంది కదా, 441వ కీర్తన ఉంది కదా. ఏం కీర్తన అది? చెప్పండి, గట్టిగా చెప్పండి. నావన్నీ ఒకసారి పాడండి. నావన్నీ పాడండి. నన్నెప్పుడు నీవు కరుణించు. బాగుంది. ఇప్పుడు 5వ వచనం పాడండి. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి, ఆవంత అయినాను ఆశింప మదిలోన. ఏముందడా? నా వెండి కనకంబు, కనకం అంటే బంగారం. నా వెండి కనకం అంతా కూడా నీదేనయ్యా, వీసమంతా కూడా నేను ఆశించను అని పాడతాం. ఎప్పుడైనా బంగారం వేశారా? ఏ చర్చిలోనైనా బంగారం వచ్చినట్లు ఉందా? మీరు ఆలోచన చేయండి. బంగారం కాదు కదా, వెండి సిలువ కూడా రాదు. మీరు చూడండి, మనం దశం భాగంలు ఇవ్వడానికే పాట మాత్రం పాడుతాం. నా వెండి కనకంబు నా తండ్రి గైకొనుమి, వీసంతా కూడా నేను ఆశించయ్యా. నాకు తెలిసి ఆడ కూడా చూడలే నేను బంగారం. మెదక్లో మాత్రం చూస్తాను. ఎవరో అది వేసినటువంటి వారు నాకు తెలిసి హైందవులే. మనోళ్ళు ఎవ్వరు కూడా అంత దాతృత్వం ఉందా అసలు మనకు? అసలు అంతగానం వేసేటటువంటిది, బంగారం వేసేటటువంటిది ఉందా? మీకు ఒక మాట చెప్తాను. సొలొమోను, దావీదు గారు, ఆయన దేవునికి ఎట్లిచ్చాడు తెలుసా? ఆయన ఎంత ఇచ్చాడు తెలుసా? వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చాడు, ఏడాది దూడలను ఇచ్చాడు, వేలాది పొట్టేళ్ళని ఇచ్చాడు. ఈరోజు మనము దశంభాగం ఇవ్వడానికి గులుగుతాం, ఏడుస్తాం.
మీకు మాట చెప్తాను, మీరు తీయండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి మీలో ఎవరైనా. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. దాని తర్వాత చదవండి. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని. ఇందాక నేను ముత్తునూరులో చెప్పాను, అప్పుడప్పుడు కూడా చెప్పాను. అప్పుడప్పుడు మన ఊర్లలో ఏం చేస్తారు, ఇప్పుడు మీరు నేషనల్ మార్ట్కు పోతే ఆడ ఏం చేస్తారంటే ఏమన్నా పప్పు కొనుక్కోవాలంటే కిలో ప్యాకెట్ పెడతాడు, అర్ధ కిలో ప్యాకెట్ పెడతాడు, అంతకంటే ఎక్కువ పెడతాడు, చిన్నది పెట్టడిగా. మీరు ఎంత రేటు పెడితే అంతనే కొనుక్కోవాలి, ఎంత పెడితే అంతే, మళ్ళీ అడిగే ప్రసక్తే ఉండదు. కానీ అప్పుడు అట్లా కాదు. ఊర్లలో కొన్నిసార్లు ఏం చేస్తారంటే పేలాలు అమ్మడానికి, మక్క పేలాలు అమ్మడానికి, ఇంకేమన్నా అమ్మడానికి వస్తూ ఉంటాడు. మనం ఏమైనా పాత సామాన్ వేస్తే మనకు పెడతాడు. ఆడేం చేస్తారంటే ఇంతదొకటి 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 తీసుకొని వస్తాడు. మెజర్మెంట్స్ తూనికలు అంటూ ఉంటారు. ఇంతదైనా ఇంతదైనా ఇంతదైనా. మనం ఏమైనా పాత సామాన్ ఇస్తే ఆడ మనకు కొన్ని పేలాలు ఇస్తాడు. మనం ఏం చేస్తాం, దాని మీద పోసి ఊపు ఇట్లు ఊపు, ఇంకా జనంత లోపలికి దిగని కొసరయ్యి అంటూ ఉంటాం. అంతే కదమ్మా. మనం ఏమైనా తీసుకునేటప్పుడు ఇంకా కొసరయ్యండి, దాన్ని కొంచెం ఇట్లా అనండి, ఇట్లు ఊపండి అంటే లోపల ఎక్కువ పడుతుంది. దేవుడు అదే చెప్తున్నాడు, అణిచి కుదిర్చి దిగజార్చి ఇచ్చినట్లు నీ కొలత ఉండాలి దేవుని దగ్గర. ఇస్తున్నామా? మన కొలత ఎట్లుంటుంది అంటే అరిగిపోయిన 5 పైసలు, పలిగిపోయిన 10 పైసలు. అదా దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవునికి దాతృత్వం కావాలి, ఇచ్చేటటువంటి హృదయం. మీరు ఆలోచించారో లేదో, నేను ప్రతి ప్రార్థనలో ఏం చేస్తారంటే, అయ్యా మీరు ఇచ్చేటటువంటి చేతులను చూడరు కానీ సమర్పించేటటువంటి హృదయమును చూస్తారు. వాట్ యు ఆర్ గివింగ్ ఈజ్ నథింగ్ బట్ హౌ యు ఆర్ గివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏమిస్తున్నావు కాదు, ఎట్లా ఇస్తూ ఉన్నావు, ఎట్లా ఇస్తున్నావు. నేను నిజామాబాద్లో పనిచేసేటప్పుడు ఒక ఆమె బీదర్ నుంచి వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ తప్ప ఎవరు నమ్ముకోలేదు. వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆమె సమాధి నిజామాబాద్ గ్రేవ్యార్డ్స్లో ఉంది. ఆమె వచ్చింది, వాళ్ళ ఇంట్లో దయ్యం ఉందట, ప్రార్థన చేయమని చెప్పింది. చేశాము. 1 వారం 2 వారాలు అయిపోయింది. 2 సార్లు దూరం ప్రాంతం నుంచి వచ్చింది, ప్రార్థన చేసింది. అయ్యా నేను దేవునికి మొక్కుకున్నాను, వచ్చే ఆదివారం వచ్చి డబ్బులు వేస్తానన్నది. సరే అమ్మ అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను, బైబిల్ తెరిచాను, డబ్బులు వేసింది, పోయింది, చూడలేదు. బయటకు వెళ్ళి చూసిన తర్వాత ఆమె ఎంత ఇచ్చింది తెలుసా అండి? 10,000 రూపాయలు ఇచ్చింది. ఆమె అవతారం చూస్తే 10,000 ఇచ్చేటట్టు లేదు. నేను తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి అయ్యగారికి ఇచ్చాను. ఎక్కడి నాయన అంటే నాకు కూడా తెలియదు, అయ్యగారు అమ్మగారు ఇచ్చిందని. చూడండి ఆమె ఆలోచన విధానం చూడండి. ఇయ్యుడి మీకు, కానీ దేవుడు ఇస్తాడని చెప్పేసి కూడా ధనాపేక్షతో ఇవ్వకూడదు. ఇచ్చేటటువంటి హృదయం నీకు కావాలి. సనుగు కొనకుండా, గునుగు కొనకుండా, విసుగు చెందకుండా దేవునికి ఇస్తున్నాము. గాడ్ విల్ ప్రొవైడ్ అస్. ఆయన మనకు తప్పకుండా ఇస్తాడు. ఏలియాకు ఆహారం లేనప్పుడు కరువు సమయంలో కాకులతో ఆహారం పంపినటువంటి దేవుడు, బండ నుండి అరణ్యం మధ్యలో నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఆహారం లేనప్పుడు పూరేళ్లను మన్నాను పంపినటువంటి దేవుడు ఈరోజు మనకు పంపలేడా? కానీ మనం ఇయ్యడానికి ముందుకు రామండి. మీరు ఆలోచన చేయండి. నేను 2 స్పీకర్స్ కావాలని చెప్పాను. మీకంటే ముందు నేను ఆదిలాబాద్లో చెప్పాను. పోయిన వారము మనకు ఏముండింది? పోయిన వారం మనకు ఆల్ సోల్స్ డే ఉండింది. దానికి ముందు మనము గృహ వెలుగు చేసాం. ఆ రోజు 10,000 రూపాయలు మనకి ఇచ్చాడు ఒక ఆయన దాత. ఈ చర్చి కట్టడానికి ఎంతమంది దాతలు ఇచ్చారో నాకు తెలీదు, ఇదెవరు ఇచ్చారో తెలీదు, ఈ మైకులు ఎవరు ఇచ్చారో తెలీదు, ఈడున్న వస్తువులు ఎవరు ఇచ్చారో తెలీదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? తాత పేరు రాస్తారు, తండ్రి పేరు రాస్తారు కనిపించాలని. దేవునికి అది అవసరంలా. హృదయం చూసేటటువంటి దేవుడు, ఇచ్చేటటువంటి మనసు కావాలి. ఎంత ఇస్తున్నావు అనేటటువంటిది కాదు, ఏ విధంగా అసలు ఇస్తున్నావా లేదా అనేటటువంటిది కావాలి. అదండి కోతకాల కృతజ్ఞత ఆరాధన. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, ఆశీర్వదించాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. 2 పూటల ఆహారం దొరకని వాళ్ళు ఉన్నారు, 2 రోజులకు ఒకసారి ఆహారం దొరకని వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుడు మనకు కనిపించిందల్లా ఇస్తాడు. మనకు కోరుకుందల్లా, రోడ్డు మీద ఏదైనా చూస్తే కొనుక్కొని తినాలని ఆశ పుడుతుంది నాకైతే. అట్లు ఇస్తున్నాడు దేవుడు. అందరికీ ఉంటుంది ఆశ, కొనుక్కొని తినేటటువంటి ఆశ ఉంటుంది. దేవునికి ఇచ్చేటటువంటి గుణం మనకుందా, మనస్తత్వం మనకుందా? అది కృతజ్ఞత ఆరాధన. వాట్ యు ఆర్ గివింగ్,
ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ యు ఆర్ గివింగ్. ఇక్కడ చూడండి, దేవుడు మీ జీవితాలలో ఇచ్చారు. దేవుడు మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చాడు, వాటిని ఇస్తూ ఉంటున్నారు. ఏ విధంగా ఇస్తుంటున్నావు? సనుక్కోకుండా, గునుక్కోకుండా, విసుగు పొందకుండా. ఆ లవొదికీయ సంఘం వారు వారి శక్తి కొలది వారు ఇచ్చారంట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, ఆల్రెడీ నేను మీకు చెప్పాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము, క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదవండి. అత్యధికముగా సంతోషించిరి, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. పౌలు ఒకటే మాట చెప్పాడు, అయ్యా యెరూషలేములో కరువు వచ్చింది, మీరేమైనా సహాయం చేయండి అని చెప్పాడు పౌలు గారు. వారికి లేదు, వారు కూడా అదే కష్టంలో ఉన్నప్పటికీ వారికి ఉన్నదానికంటే ఎక్కువగా ఇస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నీ సామర్థ్యం కొన్ని ఇవ్వండి, ఎక్కువగా కూడా ఇవ్వక, అంటే మరీ దేవునికి ఇచ్చేసేంత గొప్పవారం కాదు, కానీ సహాయం చేసేటటువంటి గుణము లవొదికీయ సంఘం వారికి ఇచ్చారు. ఈరోజు 10 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ముత్తునూరులో. వారు ఎన్ని తీసుకొచ్చారంటే, ఆ కిందున్నవన్నీ వాళ్ళయే. ఆడపోయినా ఇంకా వారు అమ్ముకున్నారు, అక్కడే వారు కొనుక్కున్నారు. మన పరిస్థితి ఎట్లా? దురదృష్టం ఏంటంటే, నేను అందుకనే తీసేశాను భోజనములు. మనమే డబ్బులు ఇచ్చి మనమే వండుకొని మనమే తింటే దేవునికి ఏమి ఇచ్చినట్టు? అందుకనే సాయంత్రము మేము బిర్యానీ ప్యాకెట్స్ అమ్ముతున్నాం, ఒక్కొక్కటి 50 రూపాయలు, అందరూ కొనుక్కోవాలి. ఆ వచ్చినటువంటి కానుకలు ఎవరికి? మీ అందరి కొరకు ఒక శారీ తీసుకొచ్చాము, 100 రూపాయలు కట్టి చిట్టేయండి, ఎవరికి చీర వస్తుందో ఆ చీర మీకు. అట్లాగే కొన్ని పలహారాలు చేశాం, వీటిని వేలం వేస్తూ ఉంటాం, మీరు కొనుక్కోనండి. మీరు ఇచ్చేటటువంటి డబ్బులు దేవుని పరిచర్య విధానం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు వాడుతూ ఉంటాం. మా దగ్గర ఉన్నటువంటి కొన్ని డబ్బులతోటి సంఘం నుంచి మేము కొన్ని వస్తువులు తీసుకొచ్చాము, మీరు కొనుక్కోనండి. మీరు ఇచ్చినటువంటి ఆ ద్రవ్య రూపకమైనటువంటివి దేవుని సన్నిధానం. సంవత్సరం అంతా వేరే లెక్క, సంవత్సరానికి ఒకసారి వేరే లెక్క. మీరు ఆలోచన చేయండి, పోయిన చలికాలం నుంచి ఈ చలికాలం వరకు దేవుడు కాపాడాడు. అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, కుటుంబ పరిస్థితులు బాగలేనప్పుడు కుటుంబ పరిస్థితి ఇచ్చాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడో లేదో నాకు తెలియదు, మీకే తెలియాలి. డెఫినెట్గా దేవుని ప్రియులను, దేవుని యొక్క విశ్వాసులను ఆయన ఆశీర్వదిస్తాడు. పోయిన సంవత్సరం అనారోగ్యంగా ఉండవచ్చు, ఈ సంవత్సరం దేవుడు ఆరోగ్యం ఉండవచ్చు. పోయిన సంవత్సరం అప్రపాదం ఉండవచ్చు, దేవుడు ఈ సంవత్సరం దాన్ని తీసివేయి ఉండవచ్చు. పోయిన సంవత్సరం ఉద్యోగం లేకుండవచ్చు, ఈ సంవత్సరం దేవుడు ఉద్యోగం ఇచ్చిండవచ్చు. పోయిన సంవత్సరం ఏదో నీకు లేకపోయి ఉండవచ్చు, అది ఈ సంవత్సరమున నీకు ఉండవచ్చు, తెలీదు. చివరిదిగా కృతజ్ఞతాస్తుతి చెల్లించుట, దాతృత్వము చెల్లించుట, దేవునికి చెప్పబడినటువంటి విధముగా ఇచ్చుట, ఈ 3 అంశాలను జ్ఞాపకం చేస్తూ, ఆనాడు వారు ఎట్లిచ్చారు, వారు ఎట్లా సంతోషంతో ఉన్నారు, ఈరోజు మనం ఎట్లా సంతోషంతో దేవునికి ఇస్తూ ఉంటున్నాము, ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ పండుగలో పాల్గొన్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ పరిపూర్ణమైనటువంటి మా దేవ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాతృత్వం అంటే ఏమిటో, కృతజ్ఞత అంటే ఏమిటో, ఇచ్చుట అంటే ఏమిటో, ఎట్లా ఇయ్యాలో మేము నేర్చుకున్నాం. అడిగి ఊహించని దానికంటే మీరు మాకు ఎక్కువగా ఇస్తారు, అందుకు నీకు స్తోత్రం. ఒకవేళ మేము ఏదైనా మీ సన్నిధానంలో ఒప్పుకొని మరచిన ఎడల క్షమించండి, మేము ఏదైనా మీ దశమ భాగంలో నుంచి దొంగిలించిన ఎడల క్షమించండి. ఇచ్చే మనస్తత్వం మాకు దయచేయమని ఈ వాక్యము ద్వారా మేమందరం బలపడి అత్యధికంగా మీ కృపలో మేము సంతోషించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.